ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ చూసి మీకు ఓట్లు వేయలేదు. మీరు ఇస్తానన్న 4,000 పెన్షన్ చూసి ప్రజలు మీకు ఓటేయలేదు. మీరు ఇస్తానన్న వెల్ఫేర్ స్కీమ్ చూసి ప్రజలు మీకు ఓటేయలేదు. మీరు అభివృద్ధి చూసి ఓటేస్తారని అన్ని కులాలకి సమ ప్రాధాన్యతనిచ్చి అందరికీ అధికార ఫలాలు పంచుతారని ఓటేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గుర్తించాలి. అలా కాకుండా 2014 నుంచి 19లో పరిపాలించినట్టుగా కొడుకు లోకేష్ పెత్తనం ఇచ్చేసి తన కులపోళ్ళందరికీ పదవులు ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పనికిరాని సన్నాసులు అనుకుంటే మళ్ళీ ఈ రోజు వైసీపీ ఎలా ఓడిపోతుందో రేపు పొద్దున తెలుగుదేశం కూడా అలాగే ఓడిపోయి స్థితి పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎలా వ్యతిరేకంగా పనిచేశాడో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గతం మర్చిపోయి అయ్యో 2014లో పవన్ కళ్యాణ్ నా పార్టీని బతికించాడు, మళ్ళీ 2024లో నా పార్టీని బతికించాడు, దీన్ని నన్ను గుర్తించుకోవాలి, దానికి జనసేన వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలి, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతనివ్వాలి, అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యతనివ్వాలి అని పరిపాలన చెయ్యకపోతే మాత్రం రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే సార్, నేను అనేది అది కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే ప్రజెంట్ కొన్ని కంపెనీలు తీసుకురావడంలో కానీ లేదంటే అభివృద్ధిలో భాగంగా ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్కి అని మీరు అంటారు ఒక జర్నలిస్ట్గా చెప్పండి. అంటే పార్టీలకు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి సార్, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీకి కూడా అనుకునే సీట్లు రాలేదు కాబట్టి మన 24 సీట్లు బీజేపీ ప్రభుత్వానికి అవసరం కాబట్టి ప్రత్యేక హోదా మీద డిమాండ్ చేయాలి. ప్రత్యేక హోదా వచ్చేటట్టు పోరాటం చేయాలి. ద్వారా 15 కంపెనీలు వస్తే ఉపాధికి వస్తుంది. అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలి. అక్షర్ సత్య గారు, ఎప్పుడైతే ప్రత్యేక హోదా అంటే మళ్ళీ మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా కొన్ని సమాధానం చెప్పాలి. అలా కాకుండా ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా పోలవరం కంప్లీట్ చేసి విశాఖ రైల్వే జోన్ వచ్చి అమరావతి రాజధాని ఉండి కొన్ని కంపెనీలు కన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేటి యువతరానికి ఉద్యోగ కల్పన వస్తే చాలదంటారా? సార్ మిగతా రాష్ట్రాలకు అడిగి అందరు పర్మిషన్ తీసుకునే రాష్ట్రాన్ని ఎడగొట్టేశారా? మిగతా రాష్ట్రాలు పర్మిషన్ తీసుకునే పార్లమెంట్ తలుపులు మూసేసి ఎడగొట్టేశారా? మిగతా రాష్ట్రాలు పర్మిషన్ తీసుకునే పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, లేదా నాటి ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ గారు వీళ్ళంతా హామీ ఇచ్చారా? మిగతా రాష్ట్రాలు పర్మిషన్ తీసుకునే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో హామీ ఇచ్చారా? అవసరం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఎడగొట్టేసిన పర్మిషన్ అవసరం లేదు కానీ మనకు రావాల్సిన హక్కుల కోసం మనకు ఇస్తానన్న మిగతా రాష్ట్రాలు కొట్లాడుకుంటుంటే డెవలప్మెంట్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ప్రాతినిధ్యం వహిస్తుంది గెలుపులో, కాబట్టి గెలుపులో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి వీళ్ళ డెవలప్మెంట్ అవటానికి ప్రత్యేక హోదా ఎలా ఉందో అంతటి ప్యాకేజ్తో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు డెవలప్ తీసుకెళ్తే ప్యాకేజీ కాదు సార్, ప్యాకేజీ 1,00,000 కోట్లు ఇచ్చినా 2 రోజుల్లో తింపారేస్తారు రాజకీయ నాయకులు ప్రజలందరూ కలిపి. ప్యాకేజీ కాదు, ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి, కంపెనీలు పెట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కావాలి. కంపెనీ అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి 10 year బెనిఫిట్ ఎలాగ ఇచ్చారో బెనిఫిట్ రావాలి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ తన రాష్ట్రాలను డెవలప్ చేసుకున్న సంగతి బహిరంగ రహస్యం. ఆ రకంగా ఈ రోజున బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం వహిస్తుంది, గెలుపులో కూడా భాగం అయ్యింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేస్తుందనే పాజిటివ్లో ఎందుకు ఆలోచించకూడదు? మీరు చెప్పింది కావాలి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయాలి. అలాగే ఓడిపోయిన ప్రతిపక్షం వైసీపీ కూడా సపోర్ట్ కావాలి. రాష్ట్రాలు ఎలా అభివృద్ధి అలాగే చేయాలి. దానికి తోడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్ కంపెనీ లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 10 year బెనిఫిట్ ఉండాలి, అలాగే జిఎస్టీ బెనిఫిట్లు అయ్యి ఉండాలి. సో క్యాపిటల్ లోనే క్యాపిటల్ పెట్టి దాంట్లో 10% రిబేట్ ఇస్తాను, 20% రిబేట్ ఇస్తానంటే కుదరదు. ఎలక్ట్రిసిటీ బిల్ 25% రిబేట్ ఉండాలి. ప్రత్యేక హోదాదారు వచ్చి బెనిఫిట్స్ అనేది ఒక పార్ట్. తన క్రెడిబిలిటీని కాపాడుకునేందుకు బీజేపీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి సారించాలంటారు మీరు, అంతేనా? ఖచ్చితంగానండి. ఎందుకంటే గతంలో బీజేపీకి ఆంధ్ర అంటే ఏంటో తెలియదు. ఈ రోజు ఆంధ్ర అవసరం బీజేపీకి ఉంది సార్. ఇదే ఫలితాలు మాత్రం కంటిన్యూ అవుతే కాంగ్రెస్ ఇది ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి 40 సీట్లు తేడా కనిపిస్తుంది. అదే కంటిన్యూ అయితే ఆంధ్ర నుంచి వచ్చే 23 ఎంపీలు అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. ఆ ఇంపార్టెన్స్ కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళకి చేసే అవకాశం ఉందంటారా మీరు బీజేపీకి కాకుండా? సార్ ఆయనకు ఉన్న 3 ఎంపీ సీట్లు 25 23 ఎంపీ సీట్లు 3 రాజ్యసభ మొత్తం 31 సీట్లు ఉన్నప్పుడే రాష్ట్రం కోసం పనిచేయలేదు. 3 ఎంపీ సీట్లు పట్టుకుని రాష్ట్రానికి ఏం పని చేస్తారు సార్ ఆయన?
అది కండెమ్డ్ కేసు అది. దాని గురించి ఏం పట్టించుకున్నా వేస్ట్ అది. అంటే జగన్ వాళ్ళు అంటే ఎప్పుడన్నా మళ్ళీ జర్నలిస్ట్గా మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళ మార్పు ఒకవేళ వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ 1 రెడ్డి గెలిచినా గారి కేసులు 2 clear గెలిచినా అయితే 5 అప్పుడు గెలిచినా రాష్ట్రం కోసం 6 గెలిచినా clear ఎన్డీఏకి చేసుకోవాలి. చేసే అవకాశం ఉందా? ఇండియాకి చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్?